ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని, ఆ తర్వాత స్పీకర్కు ఆ అర్హత ఉందని సూచించింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. 4 వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును రద్దు చేసింది. కాగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే వ్యాజ్యాలపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి వి నరసింహాచార్యులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపి తీర్పు వెలువరించనుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని, ఆ అర్హత స్పీకర్కు ఉందని సూచించింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. 4 వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును రద్దు చేసింది. కాగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే వ్యాఖ్యలపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి వి నరసింహాచార్యులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపి తీర్పు వెలువరించనుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతల పిటిషన్ దాఖలు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. భాస్కర్, ఇటు చెందిన తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు 4 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసింది హైకోర్టు. అయితే ఈ నేపథ్యంలో కీలక తీర్పు వెలువరించే అవకాశం, తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పి అనర్హత స్పీకర్ కు అనర్హత వేటుకు సంబంధించి డీటెయిల్స్ పంపించిన పరిస్థితి. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్ పై నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఈ 4 వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని, వీరు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ 4 ఎమ్మెల్యే కడియం శ్రీతో పాటు మన 3 ఎమ్మెల్యేలు వీళ్ళపై తీసుకోవాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకొని సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు రద్దు చేసింది. కాగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే వాద్యాలపై సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి వి నరసింహాచార్యులు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు శుక్రవారం విచారణ చేస్తుంది. ఆయన నేతల్లో గతంలో దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటాలపై అనర్హత వేటు వేయాలని చెప్పేసి హైకోర్టు స్టే ఇచ్చిన పెట్టింది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా టీఆర్ఎస్ బ్యానర్ పై గెలిచారు. కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే అందరూ కూడా కాంగ్రెస్ లో చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిపై టీఆర్ఎస్ నేతలంతా కూడా కోర్టు పోవడం జరిగింది. ఆ కోర్టు ప్రకారం ఇవాళ హైకోర్టు స్టే ఇచ్చిన పరిస్థితిని తీర్పిచ్చింది. ఆ నేపథ్యంలో మరి కొద్ది రోజుల్లో ఎలక్షన్ జరిగే అవకాశం కనిపిస్తున్నట్టు తెలిసింది. మరి దీనిపై ఎలాంటి విషయం జరిగితే కొంత సమయం రావాల్సిన అవసరం ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్.